తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వ్యక్తిగత హక్కులను పరిరక్షించడం, మొత్తం సమాజ సంక్షేమం కోసం, న్యాయం కోసం ఏర్పాటు చేసిన భారతీయ చట్టాలు మార్చాల్సిన టైం వచ్చిందా? చట్టాలు చుట్టాలుగా మారుతున్న వేళ ప్రక్షాళన చేయక తప్పదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్యతో న్యాయ వ్యవస్థలో లొసుగులు బయటపడిన వేళ మార్పులకు సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుభాష్ లాగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే మార్పులు రావాలనే చర్చ మొదలైంది. మహిళల కోసం ఎన్నో చట్టాలున్నాయి. సమాజంలో వారిపై పెరుగుతున్న దారుణాలకు, దాడులకు కఠిన చట్టాలు ఉండి తీరాలి. అప్పుడే మహిళా లోకంపై దాడులు తగ్గి చిన్న చూపు పోయి గౌరవం పెరుగుతుంది. కానీ ఈ చట్టాలను కొద్దిమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. చట్టాలను అడ్డుపెట్టుకుని పురుషులను వేధిస్తున్నారు. అందుకు అతుల్ సుభాష్ ఉదంతమే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ కు చెందిన 34 ఏళ్ల అతుల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల కిందట లిఖితా సింఘానియాతో పెళ్లైంది. అతుల్తో గొడవపడి కొంతకాలం క్రితం తన భార్య యూపీలోని తన పుట్టింటికెళ్లింది. ఆ తర్వాత భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరు వివాదం పెద్దదైంది. తన అత్త కట్నం కోసం వేధించినట్లు, నా భర్త మద్యం తాగి వచ్చి నన్ను కొట్టేవాడని, నన్ను పశువులా చూసేవాడని, నన్ను బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకునేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం తన భర్తపై 9 కేసులు నమోదయ్యాయి. దాంట్లో విడాకుల కేసు కూడా ఉంది. ఈ కేసుల్లో చివరి వరకు పోరాడి గెలవలేక చివరికి ఓడిపోయి బలవన్మరణం చెందాడు. డిసెంబర్ 9న తన భార్య మరియు ఆమె కుటుంబం నుండి వేధింపుల కారణంగా విషాదకరంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఏ విధంగా వేధింపులకు గురి చేసింది? అతుల్ 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. గంటపాటు వీడియో రికార్డ్ చేసి తన బాధల్ని వ్యక్తపరిచాడు. మనసులోని ఆవేదనంతా బయటపెట్టాడు. అతడు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి ఆలోచింపచేస్తున్నాయి. ఎంతటి నరకాన్ని అనుభవించాడో చెప్తున్నాయి. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలపై, న్యాయమూర్తులపై ఆయన చేసిన కామెంట్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. విడాకుల సెటిల్మెంట్ కోసం 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వీడియోలో సుభాష్ చెప్పడం సుప్రీంకోర్టును సైతం కదిలించింది. అతుల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు సెక్షన్ 498A పై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నట్టుగా చెప్తూ విచారం వ్యక్తం చేసి మరణం విషయంలో మొత్తం 8 పాయింట్లతో కూడిన ఫార్ములాను రూపొందించింది. ఇరుపక్షాలు ఆర్థిక, సామాజిక హోదాలను పరిగణలోనికి తీసుకోవాలని, భార్యాబిడ్డల అవసరాలు, ఇరుపక్షాల విద్యార్హతలు, ఉద్యోగ హోదాలు, కేసు వేసిన వ్యక్తి సొంత సంపదన, ఆస్తులు, వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించిన జీవన ప్రమాణాలు, కుటుంబ బాధ్యతల కోసం వదులుకున్న ఉపాధి అవకాశాలు, భర్త ఆర్థిక సామర్థ్యం, సంపాదన, నిర్వహణ ఖర్చులు, అప్పులను విడాకుల కేసులో పరిగణలోనికి తీసుకుని దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు భరణం నిర్ణయించాలని సూచించింది. మరోవైపు అతుల్ ఘటనతో వరకట్న వేధింపుల చట్టం ఆయుధంగా మారుతోందని, ఈ చట్టాన్ని ఎక్కువ శాతం దుర్వినియోగం చేస్తోందని వాదన తెరపైకొచ్చిన వేళ తప్పుడు వరకట్నం, గృహహింస చట్టాలపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లాయర్లు, లీగల్ జూరిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలని లాయర్ విశాల్ తివారీ కోరారు. తప్పుడు వరకట్న కేసుల్లో పురుషుల్ని ఇరికించడం విషాదకరమైన ముగింపులకు దారితీసిందని, అనేక మంది భార్యలు వరకట్న చట్టాలను దుర్వినియోగం చేయటం వల్ల చాలా మంది బాధితులుగా ఉన్నారని, చట్టం ఉద్దేశం దెబ్బతింటోందని పిటిషన్లో వెల్లడించారు. తాజాగా చర్చల నేపథ్యంలో అతుల్ లాంటి వారు ఇంకొకరు బలి కాకముందే అంతా మేల్కోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.